ఇవాళ ఏపీలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఆయా సమస్యలపై ప్రతి జిల్లా కలెక్టర్లకు కొంత సమయం ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, జిల్లాలో స్థానిక పరిస్థితి బట్టి నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. పథకాలు, P4 అలాగే సోలార్ పవర్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. భూ సమస్యలు, జిల్లాలో రెవెన్యూ సదస్సులో సమస్యల పరిష్కారం, వచ్చే 3 నెలల టార్గెట్పై చర్చ జరగనుంది. ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు వైసీపీ అధినేత జగన్. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు సాయంత్రం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు వైసీపీ వెల్లడించింది. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపింది. మాజీ సీఎం జగన్తో పాటు ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారని ట్వీట్ చేసింది. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాదిలో జనాభా పెరుగుతోంది, దక్షిణాదిలో తగ్గుతుందన్నారు ఆయన. డీలిమిటేషన్పై చర్చ జరుగుతున్న సమయంలో సీఎం ఈ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో చైల్డ్ కేర్ సెంటర్లు పెంచాలి అన్నారు ముఖ్యమంత్రి. బర్త్, డెత్ సర్టిఫికెట్లు రియల్ టైంలో అందివ్వాలని సూచించారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఉగాదికి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విస్తరణలోనూ పూర్తి స్థాయి మంత్రిమండలి ఏర్పడే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో సీఎం సహా 12 మంది ఉన్నారు. పూర్తి స్థాయి కేబినెట్లోకి మరో 6గురిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే సామాజిక, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం ఈ విస్తరణలో 1 లేదా 2 బెర్తులను పెండింగ్లో పెట్టనున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీలో నిన్న 11 గంటల పాటు ఎలాంటి విరామం లేకుండా సాగింది. ఈ సమయంలో పలు పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. విద్య, వాణిజ్య, క్రీడలు, యువజన సర్వీసులు, R&B, ఎక్సైజ్, పర్యాటకం, అటవీ, దేవాదాయ శాఖ పద్దులకు ఆమోదం తెలిపింది. తెలంగాణలో కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డును 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. RRR విషయంలో యూటిలిటీ ఛార్జీలను కట్టలేమని బీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థకు లేఖ రాస్తే ప్రాజెక్టు ఆగిపోయింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అడిగితే కేంద్రమే యూటిలిటీ ఛార్జీలను భరిస్తుందని చెప్పారు. 2 నెలల్లో ఇంకా 6 క్లియరెన్స్ రావాల్సిన్నాయని, త్వరలోనే భూసేకరణ చేపడతామని వెల్లడించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఎల్బీ నగర్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణం సరిదిద్దుదామన్నారు మంత్రి. ఆల్వాల్ టీమ్స్ ను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించేలా ప్రయత్నిస్తున్నామన్నారు ఆయన. త్వరలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి టెండర్లు పిలుస్తామన్నారు. ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్కూల్స్ ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించారు. గత 5 ఏళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదన్నారు. గత పాలనతో విసిగి కూటమికి మద్దతిచ్చారని పేర్కొన్నారు. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు ఆయన. స్వర్ణాంధ్ర 2047 విజన్ కు 10 సూత్రాల ఆధారంగా పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు చంద్రబాబు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతన్నకు కష్టాలే ఉంటాయి అన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రైతులను ఆదుకోకుండా వారిపై పగబడుతున్నారని కూటమి ప్రభుత్వంపై బొత్స మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదన్నారు. తెలంగాణ అసెంబ్లీలో టూరిజంపై హాట్ డిస్కషన్ నడిచింది. మంత్రి జూపల్లి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ హయాంలో ఏం జరగలేదని జూపల్లి అన్న మాటలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు తాళాలు వేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అంబేద్కర్ను ఎందుకు బందీగా పెడుతున్నారని నిలదీశారు ఆయన. ఆ విగ్రహాన్ని టూరిజం సర్క్యూట్లో ఎందుకు పెట్టడం లేదన్నారు. ఏప్రిల్ 14న వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి అంబేద్కరిస్టులు వస్తున్నారు, అప్పుడైనా తెరుస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. అందాల పోటీలతో ఉద్యోగాలు ఎలా వస్తాయన్న కేటీఆర్ కు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. వేలాది మంది పర్యాటకులు రాష్ట్రానికి వచ్చి పర్యాటకం అభివృద్ధి చెందితే ఉద్యోగాలు తప్పకొస్తాయన్నారు. పర్యాటక శాఖ టూరిజం పాలసీ లక్ష్యాలను ప్రకటించారు మంత్రి జూపల్లి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం టూరిజం సెక్టార్ను నిర్లక్ష్యం చేస్తే
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధికి పాలసీని తీసుకొచ్చిందన్నారు ఆయన. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. వైసీపీపై లిక్కర్ ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాతో కృష్ణదేవరాయలు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీలో కూటమి పాలన వ్యవహారాలతో పాటు వివిధ అంశాలను అమిత్ షా దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు. కేంద్రం రాష్ట్రంలో కూటమి అధికారంలో చేపట్టాక హోంమంత్రితో భేటీ కావడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడికి సంబంధించిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై సిఐడి కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును రేపటికి రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసులో వంశీ బెయిల్ కోసం సిఐడి కోర్టును ఆశ్రయించారు. అయితే వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, ఒకవేళ బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిఐడి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.